గూడెం చెప్పిన కథల్లో 8వది 'దేవుడు మాస్టారు మౌనం'. క్లాసులు బాగానే జరుగుతున్నాయి. ఎవరూ ఊహించని సంఖ్యలో పిల్లలు రావడం మొదలుపెట్టారు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని మరికొంతమందిని కూడా తీసుకురావడం మొదలెట్టారు. నా ఆత్మవిశ్వాసం ఆకాశం ఎత్తుకు పెరిగిపోయింది. రోజు వెళ్ళేప్పుడో వచ్చేప్పుడో దేవుడు మాస్టారు కనిపిస్తూనే ఉన్నారు. నేను నమస్కారం పెట్టగానే ఆయన బదులుగా నవ్వుతూ తల ఊపి తన నడక సాగిస్తుంటారు. సాయంకాలం నేను వెళ్ళేసరికి గూడెంలో పిల్లలు పనుల్లోనో అవి లేని వాళ్ళు ఆటల్లోనో మునిగిపోయి ఉంటారు. కొన్ని రోజులు ఒక ఆట, మరికొన్ని రోజులు మరో కొత్త ఆట నడుస్తూ ఉంటుంది అక్కడ. ఆడే పిల్లల్లో 3 ఏళ్ల పిల్లల నుంచి 20 ఏళ్ల వయసు వరకు పిల్లలున్నారు. పెద్ద పిల్లలు చాలామంది చదువులు మానేసిన వాళ్ళే. పగలంతా ఏవో పనుల్లోకి వెళ్ళి వస్తారు. నన్ను చూస్తూనే మొహమాటంగా నవ్వి వాళ్ళకంటే చిన్నవాళ్ళని, "ఒరేయ్, టీచర్ గారు వచ్చారు, క్లాస్కి వెళ్ళండి" అంటూ పిల్లల మీద పెత్తనం చేస్తుంటారు. ఆటలు వదిలి అలాగే మట్టి కొట్టుకున్న బట్టలతో, రేగిన జుట్టుతో, అలసిన ముఖాలతో ఒక ముగ్గురు నలుగురు ఇళ్ళకెళ్ళి పుస్తకాల సంచులతో వస్తారు. ఇంటికెళ్ళి స్నానం చేసి రండి అని చెప్పినా, "ఇల్లు తాళం వేసింది టీచర్, మా అమ్మ పనిలోంచి రాలేదు ఇంకా" అంటూ రోజులాగే చెప్తారు. ప్రతిరోజు శుభ్రత గురించి, ఆరోగ్యం గురించి క్లాస్ మొదట్లో చెప్పడం ఆనవాయితీగా మారింది. ఫలితం కొంతవరకు కనిపిస్తున్నా, కొంతమందిలో మార్పు ఇంకా రావాల్సి ఉంది. ఆ రోజు నల్లబాలు నల్లబాలు లాంటి ఫ్యాన్సీ పేర్లు అక్కడ చాలామంది పెట్టుకుంటారు. అసలు పేర్లు వేరే ఉంటాయి. నల్లబాలు నేను క్లాస్కి వెళ్ళేసరికి సీరియస్గా గోటింబిళ్ళ ఆటలో మునిగిపోయి ఉన్నాడు. క్లాస్ మొదలైందన్న సంగతి గమనించి కూడా వాడు ఆట కొనసాగించడం చూసి పిలిచాను. వాడు నిస్సంకోచంగా చెప్పాడు, "ఇప్పుడే ఆట మాని రాలేను టీచర్, లేట్ అవుతుంది" అని. వాడికి 9 ఏళ్ళు ఉంటాయి. 4వ క్లాస్ చదువుతున్నాడు. వాడి ధోరణి ఆ రోజు కొంచెం వింతగానే ఉంది. ఎందుకు రాలేవు?" "రూ. 5 బెట్ కట్టాను టీచర్, ఆట గెలిచి అవి గెలుచుకుంటే కానీ రాలేను." వాడి మాటలకి ఉలిక్కిపడ్డాను. "బెట్ ఏమిటి? నీకు డబ్బులు ఎక్కడివి అసలు?" "నా దగ్గర రూ. 3 ఉన్నాయి టీచర్. మా మామ నిన్న కొనుక్కోమని ఇచ్చిన డబ్బుల్లో మిగిలాయి. ఒక రూ. 2 అప్పు తీసుకున్నాను." వాడి మాటలకి నాకు నోట మాట రాలేదు. బెట్ కట్టడం, అప్పు తీసుకోవడం, ఏమిటి ఇదంతా? మిగిలిన పిల్లలు క్లాస్లోంచి బయటకు వచ్చి విషయాన్ని గమనిస్తున్నారు. వాళ్ళని తీసుకుని లోపలికి నడిచాను. ఒకసారి పిల్లల తల్లిదండ్రులు కూర్చోబెట్టి మాట్లాడాలనుకున్నాను. శనివారం సాయంత్రం పెద్దవాళ్ళకి మీటింగ్ ఉందని కబురు పంపాను. సాయంత్రం 6ంటికి మీటింగ్ అంటే 5-6 మంది మాత్రమే ఆ సమయానికి రాగలిగారు. చీకటి పడుతోంది. పనుల్లోకి వెళ్ళిన ఆడవాళ్ళు చాలామంది షేర్ ఆటోల్లోంచి, మినీ వ్యానుల్లోంచి దిగుతున్నారు. వాళ్ళల్లో కొందరు ఇంటి దగ్గర చంటి పిల్లలో, వృద్ధులో ఉన్నారంటూ మీటింగ్కి మా మగోళ్ళు వస్తారు అంటూ చెప్పి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళలో కొందరు మీటింగ్ ఏంటో వినాలన్న కుతూహలంతో అక్కడే కూర్చుండిపోయారు. వాళ్ళ ముఖాలు అలసటతో, ఆకలితో చిన్నబోయి ఉన్నాయి. దేవుడు మాస్టారు మాట్లాడుతున్నారు. "టీచరమ్మ మన పిల్లల కోసం వస్తోంది. మీరందరూ పిల్లల్ని ఇళ్లలో ఎట్టాను చదివించుకోలేరు. సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళని రోడ్డు మీదకి వదిలేయకుండా ఇక్కడికి పంపండి. మీ పిల్లలు చదువుకోవాలంటే ఈ మాత్రం మీరు చెయ్యాలి. రోజు క్లాస్కి వస్తున్నారో లేదో గమనించుకోవాలి. రోజు వచ్చి కూర్చుంటే 4 ముక్కలు నేర్చుకుంటారు. టీచరమ్మ కూడా మీతో ఏదో మాట్లాడాలంటోంది, వినండి" అన్నారాయన. ఆయన మాటలు పూర్తి కాలేదు. ఇంతలో లోపల ఆ ఇరుకైన సన్నపాటి వీధిలోంచి గట్టి గట్టిగా అరుపులు, కేకలు. వాటి వెంటే జనం పరిగెడుతున్న అలికిడి. వాళ్ళు మా ముందుకు రానే వచ్చారు. ఒకరిద్దరి చేతుల్లో విరిగిన ప్లాస్టిక్ బకెట్లు, సింటెక్స్ డ్రమ్ములు, చిన్నపాటి కర్రలు ఉన్నాయి. ముందు పరిగెత్తిన వాళ్ళు వినడానికి అభ్యంతరకరంగా ఉన్న భాషలో గట్టిగా అరుస్తూ పరిగెడుతున్నారు. వెనక ఉన్న వాళ్ళు చేతిలో వస్తువుల్ని అదను చూసి ముందు వెళ్తున్న వాళ్ళ మీద విసిరే ప్రయత్నం చేస్తున్నారు. క్లాస్లో కూర్చున్న పెద్ద పిల్లలు 2-3 లేచి వెళ్ళబోతుంటే, "మీరెక్కడికి?" అన్న నా ప్రశ్నకి, "నిన్న రాత్రి మా మావయ్య క్రికెట్ గురించి బెట్టు కట్టాడు. దాని గురించి మధ్యాహ్నం నుంచి ఏదో తగువ అవుతోంది టీచర్, చూసొస్తా" జవాబు చెప్తూనే వెళ్ళిపోయాడు రమేష్. వాడి వెనకే వాడి స్నేహితులు, వాళ్ళ వెనక మరికొంతమంది లేచి వెళ్ళిపోతుంటే చూస్తూ నిలబడిపోయాను. ఆ గుంపంతా దూరంగా వెళ్ళిపోయాక వాళ్ళ వెనకే వచ్చిన కొందరు మీటింగ్ దగ్గర నిలబడిపోయారు. మేస్టారు వాళ్ళని ఏదో అడుగుతుంటే జవాబు చెప్తున్నారు. నేనైతే ఏదో సినిమాలో దృశ్యాన్ని చూస్తున్నట్టు ఉండిపోయాను. కూర్చున్న ఆడవాళ్ళలోంచి ఒక ఆవిడ లేచి, "ఇదిగో చూడమ్మా టీచరమ్మ, మా పిల్లలు పెద్దయ్యాక మాకు సంపాదించి పెట్టక్కర్లా, కానీ ఇలా రోడ్ల మీద పడి కొట్టుకోకుండా కాస్త బుద్ధులు నేర్పు" అంటూ ఇంటి దారి పట్టింది. మిగిలిన ఆడవాళ్ళు ఆవిడని అనుసరించారు. మాస్టారు విచారంగా కనిపించారు. మరి ఇంకా సంభాషణ పొడిగించకుండా మౌనంగా కూర్చుండిపోయారు.